నా పేరు సంశెట్టి, గ్రామం తాక్పల్లి, మండల్ న్యాల్కల్, జిల్లా సంగారెడ్డి. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వ్యవసాయం చేస్తున్నాను. నేను న్యాచురల్ ఫామ్ 1 ఎకర్ లోపల స్టార్ట్ చేశా. స్టార్టింగ్ జూన్ మాసంలో కంది పెసరి మినుము, కంది సాలు కొట్టి పెసరి మినుము పెట్టాను. దాంతో పాటు నేను ఓన్లీ నాకు తినే ఖర్చు మందమే పెట్టుకుంటున్నాను. నాకు మొత్తం ఒక 16 ఎకరాలు 1 ఎకరే చేసుకుంటున్నాను. మా దగ్గర ఆవులు ఉన్నాయి, పశు పోషక ఆవులు ఉన్నాయి. దానివల్ల పేడ, మూత్రము, ఘనజీవ అమృతం చేసి దానివల్లనే చిలకరించి పొలంలో పంట పెడుతున్నాము. నా దగ్గర వచ్చేసి పంట రబీ క్రాప్ శనగ, నెక్స్ట్ చిల్లి, మిర్చి, టమాటా, అన్ని రకాల కూరగాయలు అవే చేసుకుంటున్నాము, అవే తింటున్నాము. నేను ఇంతకు మొదలు 20 years బ్యాక్ మిర్చి వేసిన ప్రతి ఒక్క వారంకి ఒకసారి స్ప్రే కొడుతుంటే ఉన్న మొత్తం మన ఖర్చు పెట్టినంతా ఫర్టిలైజర్ పాలైపోతుండే, రైతుకి మిగలకుండే. అప్పుడు నేను ఎంత పండించినానో ఎకరాకు 20 క్వింటాల దిగుబడి వచ్చినా రేటు ఉండకపోవు. కానీ కెమికల్ కొట్టి భూసారాంశం అంతా ఇది కావడము. ఇప్పుడు న్యాచురల్ ఫామ్ లోపల ఏమైతే అప్పుడు ఎకరాకి 20 క్వింటల్ దిగుబడి వచ్చినా, ఇది ఎకరకు న్యాచురల్ ఫామ్ లోపల 10 క్వింటల్ వచ్చినా ఇది మంచిగా ఉంటది. మిర్చి మాత్రం మేము తీసివాలి రకం మిర్చి, ఏమి హైబ్రిడ్ రకం అయితే లేదు. నేను మిర్చి పండించిన, పత్తి ఎంత పండించినా, మిర్చి ఎంత పండించినా డబ్బులు ఉండకపోవు. ఎందుకంటే ఫర్టిలైజర్ కు అంటే బయటికి పెస్టిసైడ్ లకు ఇవ్వడము, ఫర్టిలైజర్ లకు ఇవ్వడము, ఇక అన్ని రకరకాల ఖర్చులు పెరిగిపోయాయి. ఎకరకు మిర్చి అప్పుడు వచ్చేసి నాకు ఎకరకు 1,20,000 పెట్టుబడి వస్తుండే. అయినా దిగుబడి వస్తుండే, పెట్టుబడి ఎక్కువనే దిగుబడి వచ్చింది. కాకపోతే జీరో అమౌంట్ ఉండకపోవు. ప్రకృతి వల్ల మనకు అమౌంట్ మిగులుతుంది. 100% ఇది కన్ఫర్మ్డ్. కెమికల్ వీధి చేయకుండా ప్రకృతి వ్యవసాయంలోనే దిగుబడికి సాధించవచ్చు. ప్రకృతి వ్యవసాయం చేసుట్ల వల్ల మనకు అవన్నీ ఈ పంట అది ఏది వచ్చినా తట్టుకుంటుంది. దాని దగ్గర కెపాసిటీ ఉంది. ఈ యూరియా, డిఏపి, పొటాషియం ఇవన్నీ వల్ల అది తాత్కాలికమే పనిచేస్తుంది. కాకపోతే ఈ ప్రకృతి వ్యవసాయంలో పెద్దలు మా తాతలు చేసింది అదే. జస్ట్ 50 years గ్యాప్ అయిపోయింది ఇది. మళ్ళీ ఇప్పుడు దాని ప్రకృతి వ్యవసాయం చేస్తేనే మనిషి హ్యాపీగా ఉంటాడు, హెల్త్ గా ఉంటాడు. యూరియాలు, పొటాషియం, డిఏపి లేకుండా ఆవు మూత్రము, ఆవు పేడ వల్ల నుంచి మనకు మంచిగా దిగుబడి వస్తుంది. పంట మార్పిడి ఒకటి కంపల్సరీ, మెయిన్ పొలానికి కంపల్సరీ పంట మార్పిడి చేస్తేనే దిగుబడి పెరుగుతుంది. కాకపోతే నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఒక్కరిని చేస్తున్నా కాబట్టి అందరూ చేయాలని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని, మన భారతదేశంలో ఉన్న రైతులు మొత్తం హ్యాపీగా ఉండాలని నా యొక్క